నాన్న, మన ఇంటికి వస్తుంటే ఇదిగో చెయ్యి ఊడిపోయింది. పోలీస్ ఆఫీసర్ వచ్చారా నాన్న? ప్రిపేర్ చేస్తానన్నారు. తీసుకొచ్చారా? తీసుకొచ్చాడమ్మా. నీకు తెలుసో తెలీదో కానీ మీ అమ్మ మాత్రం నేను చూసినప్పుడల్లా నువ్వు తన కూతురు అని చెప్తూ ఉంటుంది. కాదని చెప్తూ ఉన్నా తను ఒప్పుకునేది కాదు. ఇవాళ ఆ లిస్టు నీ పేరు కనపడిందమ్మా. నీకు కూడా రీసెంట్గానే పెళ్ళయింది కదా. అయితే నేనే అని మీ అనుమానం బలపడిందా? కాకపోతే ఏంటంటే నువ్వు నా కూతురు కావని రుజువైందమ్మా. ఎలా నాన్న? మా పాప డేట్ ఆఫ్ బర్త్ 2004లో పుట్టింది. కానీ నీ డేట్ ఆఫ్ బర్త్ 2003 అని ఉందమ్మా. 2003 అనుందా? అవునమ్మా, నీ డేట్ ఆఫ్ బర్త్ అదే కదా. మ్యారేజ్ సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా నా డేట్ ఆఫ్ బర్త్ 2004 అని రాశాను కదా. 2003 అని ఉండడం ఏంటి? ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు మా కూతురైనా సరే నువ్వు కూడా మా కూతురువేనమ్మా. తను కూడా వస్తే మాకిద్దరు కూతుర్లు. నువ్వు పెద్ద కూతురువి, తను చిన్న కూతురు అవుతుంది. మీ అసలు కూతుర్ని నేనే నాన్న. అసలు డేట్ ఆఫ్ బర్త్ ఎలా మారింది? నాన్న ఒక్క నిమిషం. సరే. హలో, ఏంటే ఆ స్వామీజీ చెప్పిన గుర్తులు పట్టుకొని పోలీస్ ఆఫీసర్ లిస్ట్ ప్రిపేర్ చేయించి తీసుకొస్తే అందులో నీ పేరుంటుంది. ఆటోమేటిక్గా నువ్వు చెప్పకుండానే నువ్వే గుండమ్మ కూతురువి అన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది అని కలలు కంటున్నావా? ఆ ప్రమాదం వస్తుందని తెలిసి ఆల్రెడీ అందులో డేట్ ఆఫ్ బర్త్ మార్పించేశాను. సో నువ్వు నాకు మాటిచ్చావు. మాట ప్రకారం నోరు మూసుకొని ఉండు, ఓకే? ఎప్పటికీ నువ్వా గుండమ్మ కూతురివి అన్న విషయం ఆ గుండమ్మకి తెలియకూడదు. ఎవరమ్మా? ఏంటి ఫోన్ రాగానే అలా అయిపోయావు? ఎవరు మాట్లాడింది? తెలిసిన వాళ్ళు నాన్న. ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు నాన్న. ఆ రోజు నా అవసరాన్ని అట్టు పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేసి నా కన్న తల్లికి నేనే తన కూతుర్నన్న విషయం చెప్పకుండా చేశారు. ఇప్పుడు ఎంత ద్రోహం చేస్తారా? లేదు, ఏవైనా సరే మా నాన్నకి విషయం చెప్పేస్తాను. ఇంటికి వెళ్తావా? అమ్మతో మాట్లాడదు గాని. తప్పకుండా వెళ్తాను నాన్న. అయితే మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా? అదొచ్చి నాన్న, నేను నాన్న నాన్న మీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. ఇవాళ మీరు లేచిన వేళ విశేషం చాలా బాగుంది బాబు. జాతకంలో ఏదైనా దోషాలు గండాలు ఉన్నాయేమో చూపించుకోండి.